అవునా? ఒక ఆడపిల్ల ఈ మగవాడికి జతవటం కన్నా, ఒక మగవాడి ఆడపిల్లకి జతవటం కన్నా ఏకముగా ఏంటది నువ్వు నేను అనుకున్న ఒక బంధముతో ఆయనను మాత్రమే వేడుకుంటే ఉన్నది అక్కడ. ఏంటది? నీకు సంతోషము కావాలా? దొరికినట్టే. సమృద్ధి కావాలా? దొరికినట్టే. ఇంక ఏమి కావాలో అడుగు, 100%. ఎందుకని ఆయన ఇస్తాడు అక్కడ. సొమ్మసిల్లిపోయినంత ప్రార్థన చేసేసావు కదా. ఎందుకని? చావుకు సిద్ధపడి. ఏంటది? సావుకు సిద్ధపడి చేసావు కదా. అప్పుడు ఆశగల ప్రాణము ఆయన తృప్తిపరచడా. మనిషి మీద అరవటానికి సిద్ధపడుతున్నావే కానీ, ఏంటది? గొడవ పడటానికే సిద్ధపడుతున్నావు కానీ ఏం చెప్పలా? సొమ్మసిల్లిపోయే అంత ప్రార్థన మరేం చేయాలి అక్కడ? మంచినీళ్ళు తాగొచ్చి కూడా మళ్ళా అరవడానికి సిద్ధపడతాం. ఏంటది? హల్లెలూయా. మంచినీళ్ళు తాగొచ్చి కూడా అరవటానికి సిద్ధపడతాం. మరి ఒక్కరోజు నన్న దావత్ అయ్యేంత ప్రార్థన చేసుకుని ఉన్నారా మీరు? హృదయం శుద్ధి గలవాడు ధన్యుడంట, వాడికి ఆకలి దప్పులు ఉండవట. మరి బాగా అర్థం చేసుకోండి. ఏంటంట? హృదయం శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు ఆకలి దప్పికలకు వాడికి ఉండనే ఉండవు. మీరేమంటారు? టైం అయిపోయింది బ్రదర్ అంట. ఏంటంట? టైం అయిపోయింది బ్రదర్. దేనికి? ఆకలి వేస్తుంది బ్రదర్. లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని ఒక బాటిల్ మంచి కూడా కప్పున అంటారు. హల్లెలూయా. మంచినీళ్ళు తాగొద్దా, భోజనం తినొద్దా అనేది కాదు అక్కడ. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఆయన కొండ మీదకి వెళ్ళి కూడా ఏం చేసినట్టంట? ఎవరి కోసం? తన కోసం కాదు, తన కోసం కాదు. ఎవరి కోసం? నిజమేనా? నిజమేనా? అసలు ఆయన మన కొరకు ప్రార్థన చేసినట్టు విన్నారా మీరు? ఎన్నో మార్లు. ఏంటంట? ఎన్నో మార్లు మీరు ఆయన బాధ కొద్దీ మాట్లాడుతున్నాడు అనుకున్న సిలువలో పలికిన మాటలు కూడా వీరిని క్షమించమని అడిగిన మాట కూడా చేసింది ప్రార్థనే. హల్లెలూయా. అంటే మరణకరమైన అపాయమైన స్థితిలో కూడా మీరేమి చేస్తున్నారో మీరు ఎదుగురు వీరిని క్షమించమని అడిగిన మాట కూడా ప్రార్థనే. హల్లెలూయా. అయినా సరే ఆయన ఒక నివాస పురములోకి నడిపించడానికి కూడా చక్కని త్రోవలు సరళములను చేసి ఏంటంటే ఆయన ఆశ్చర్య క్రియలను చూపించుటకే. హల్లెలూయా. అని లోకమందు గర్వంతో నింపుకుని ఉంటున్నాయి హృదయాలు. హల్లెలూయా. లోకమందు గర్వముతో నిండి ఉన్నాయి హృదయాలు. అక్కడ ప్రభు కార్యమును చూడాలంటే చూడలేరు. అంటే ఈ గర్వం మనలో ఉండనే ఉండకూడదు. మరేం చేయాలి? మరేం చేయాలి చెప్పండి. ఎవరి సంతతాన్ని వదిలిపెట్టేశాడు ఆయన? చదవండి. ఏంటంటే మార్పు లేని వాడను గనుక మీరు లైవ్ కాలేదు. గై కొనక వారిని ఏటిని? ఆ కట్టడలు అనగా ఆజ్ఞలు, ఆజ్ఞలు అనగా నిబంధనలు అనగా కార్యాలు, కార్యాలనేది మీరు తోసేసుకుంటే ఏదొచ్చి క్రియరూపంలో స్వరపడి మీకు జరగాలి. ఏం చేశారట? అవునా? ఎవరి సావాసం అంటారు? ఎవరి సావాసం అంటారు? కయ్యోనా ఏ పేరా? ఏంటో కయ్యోనా ఏ పేరా? మరి ఏం జరగాలి ఇప్పుడు మనకి?
దేవుడేమో ఆయనను ప్రేమించిన బిడ్డలని, ఆయన వెంబడించిన బిడ్డలను ఏమంటాడు? నీకు ఏ మేలు కొదువై ఉండదు అంటాడు. మీరేమంటారు? అయ్యో నీ ఎవ్వరిని ఎత్తే చెప్పండి. అయ్యో నేను ఏ బెల్లు ఎత్తే ఏమంటారు? అంతేనా? హల్లెలూయా. మరి ఎన్నాళ్ళు దేవునికి దూరంగా ఉందాం అనుకుంటున్నారు? చదవండి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతానండి. ఎన్నిసార్లు అడిగించుకుంటాడు మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరగాలని? ఎన్నిసార్లు అడిగించుకుంటాడు ఈ మాట? ఎన్నిసార్లు చెప్పండి? ఎవరి తట్టు తిరగమంటే ఈజీగా తిరిగేస్తారు? ఎవరు తట్టు తిరగమంటే ఈజీగా తిరిగేస్తారు? చెప్పండి. నా వాహనం ఆగిపోతే నేను మెకానిక్ తట్టు తిరగాలయ్యా అంటాడు ఇప్పుడు శాంతి. ఏంటది? నేను మెకానిక్ తట్టు తిరగాలయ్యా అంటాడు. హల్లెలూయా. ఆ మెకానిక్లో కూడా ఆయన ఉంటే మనకు సులువుగా అవుతుంది పని. ఏంటంట? ఆయన నాకు కాళ్ళు నొప్పి వస్తే డాక్టర్ ఎక్కడ చూస్తున్నానండి అంటాడు. ఏంటది? ఆ డాక్టర్లో కూడా ఆయన ఉంటేనే సులువుగా అవుతుంది పని. హల్లెలూయా. నాకు లెసన్ సరిగ్గా అర్థం కాలేదండి, మాస్టర్ ఎక్కడ చూశానండి, మాస్టర్ దగ్గర తిరిగానండి అంటారు. ఆ మాస్టర్లో కూడా ఆయన ఉంటేనే అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళుంటే ఆయన ఉంటే అబ్బుతారండి, దానికన్నా వాళ్ళు 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 ఆయనలో ఆయన ఉంటే తిరుగుతారంటే ఫస్ట్ మనలో ఆయన ఉంచుకుంటేనే ఎవరిలో ఉండే ఆయన మనకే సహాయం చేస్తాడు. హల్లెలూయా. మీరు గమనించిన మాట ఏంటంటే ఆయన తట్టు నేను తిరిగానన్న మాట అయితే వాస్తవమే, కానీ ఎవరి తట్టు? మెకానిక్ తట్టు. ఆయన తట్టు నేను తిరిగానన్న మాట వాస్తవమే. ఏ తట్టు?